సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానుల్లో ఇప్పుడు ఒకే ఒక క్వశ్చన్. జైలర్ 2 సినిమా సీక్వెలా ప్రీక్వెలా? షూటింగ్ లో విలన్ పాత్ర తిరిగి ఎంట్రీ ఇవ్వడం ఇతర స్టార్ కాస్టింగ్ అప్డేట్స్ తో సందేహాలను మరింత పెంచుతోంది. మోహన్ లాల్, విజయ్ సేతుపతి వంటి బిగ్ స్టార్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో చేరడం వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటి? వాట్స్ ది స్టోరీ? సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం జైలర్ 2 పై సస్పెన్స్ రోజు రోజుకు పెరుగుతోంది. సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయింది. రజనీకాంత్ సహా ప్రధాన పాత్రలపై కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు. అయితే ఇది జైలర్ సినిమాకు సీక్వెల్ అని మొదట ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తుంటే ఇది సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. జైలర్ 2 పై ప్రీక్వెల్ అనుమానాలు పెరగడానికి ప్రధాన కారణం మలయాళ నటుడు వినాయకన్ తిరిగి ఎంట్రీ ఇవ్వడమే. జైలర్ క్లైమాక్స్ లో వర్మ పాత్ర చనిపోతుంది కాబట్టి సీక్వెల్ అయితే చనిపోయిన పాత్ర కొనసాగడం దాదాపు అసాధ్యం. అదే ప్రీక్వెల్ అయితే వర్మ పాత్ర గతాన్ని, అలాగే రజనీకాంత్ పాత్ర పూర్వ జీవితాన్ని మరింత లోతుగా చూపించే స్కోప్ ఉంటుంది. దీనికి తోడు మొదట్లో లేడన్న వార్తలు వచ్చినప్పటికీ తాజాగా మోహన్ లాల్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అలాగే మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి కూడా ఒక కామియో రోల్ కి ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. శివ రాజ్ కుమార్ కూడా షూట్ లో జాయిన్ అవుతున్నారు. ఈ పరిణామాలన్నీ జైలర్ 2 కథ రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ చుట్టూ తిరగబోతుందన్న సందేహాలకు బలం చేకూరుస్తున్నాయి. సినిమా మొదలైనప్పటి నుంచి దర్శకుడు నెల్సన్ పెద్దగా అప్డేట్స్ ఇవ్వకుండా షూటింగ్ విషయాలు గోప్యంగా ఉంచుతున్నారు. ఒక సందర్భంలో రజనీకాంత్ రిలీజ్ గురించి మాట్లాడుతూ వచ్చేడాది జూన్ లో విడుదల చేస్తామని అన్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జైలర్ 2 ను జూన్ 12 టార్గెట్ చేస్తున్నట్లు కోలీవుడ్ కోడే కూస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సీక్వెలా లేక ప్రీక్వెలా అనేది మేకర్స్ అఫీషియల్ గా ప్రకటిస్తే కానీ క్లారిటీ రాదు. సో త్వరలోనే మేకర్స్ ఈ సస్పెన్స్ కు తెరదించి రిలీజ్ డేట్ తో సహా అన్ని వివరాలను వెల్లడిస్తారేమో చూడాలి.